In the previous video, we learned about noun modifiers. In this video, we are also learn something detailed about noun modifiers. ఈ వీడియోలో మనము నౌన్ మాడిఫైర్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. నౌన్ మాడిఫైర్స్ ని మనం చేసేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది యాడ్జెక్టివ్ ఆర్డర్. ఈ యాడ్జెక్టివ్ ఆర్డర్ లో మనకి ఫస్ట్ వన్ వచ్చి డిటర్మైనర్ కమ్స్ ఫస్ట్. డిటర్మైనర్ మీన్స్ ఏ అండ్ ది ఆర్టికల్స్ ఆర్ మై సమ్ లైక్ దీస్ వర్డ్స్. డిటర్మైనర్ అనేవి ఏ అండ్ దీలు మరియు మై సమ్ అనేటువంటి వర్డ్స్ కలిగి ఉన్నటువంటివి డిటర్మైనర్స్. యాడ్జెక్టివ్ ఆర్డర్ లో ముందుగా మనం నౌన్ మాడిఫైర్ చేసేటప్పుడు వీటిని ముందుగా మనం పెట్టుకో డిటర్మైనర్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఒపీనియన్. ఒపీనియన్ అంటే ఆ యాడ్జెక్టివ్ అనేది బ్యూటిఫుల్, లవ్లీ, అగ్లీ ఇలా అంటే బ్యూటిఫుల్ గా ఉందా, లవ్లీగా ఉందా, అగ్లీగా ఉందా అనేటువంటి వర్డ్స్ వస్తే వాటిని ఒపీనియన్స్ అంటే డిటర్మైనర్స్ తర్వాత వచ్చే వాటిని మనము ఒపీనియన్ అని అన్నాము. తర్వాత థర్డ్ వన్ వచ్చి సైజ్. సైజ్ అంటే స్మాల్, బిగ్, టాల్ లైక్ దట్ అంటే పెద్దది, చిన్నది, పొడవైనది అని చెప్తాం కదా, అది మనకి నెక్స్ట్ ఒపీనియన్ తర్వాత వచ్చేది సైజ్ అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఏజ్. ఏజ్ మీన్స్ న్యూ, ఓల్డ్, యంగ్ లైక్ దట్ అంటే ఏజ్ అనేది సైజ్ తర్వాత వచ్చేటువంటి యాడ్జెక్టివ్ ఆర్డర్. దీంట్లో న్యూ, ఓల్డ్, యంగ్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఈజ్ షేప్. దట్ ఈస్ రౌండ్, స్క్వేర్, ఫ్లాట్ లైక్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ కలర్. రెడ్, ఎల్లో, బ్లాక్, బ్లూ లైక్ దట్. షేప్ తర్వాత వచ్చేది కలర్. దెన్ ఆరిజిన్. కలర్ తర్వాత వచ్చేది డిటర్మైనర్ మనకి యాడ్జెక్టివ్ వచ్చి ఆరిజిన్. ఆరిజిన్ అంటే అమెరికన్, ఇండియన్, ఫ్రెంచ్, పాకిస్తానియన్ లైక్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ మెటీరియల్. మెటీరియల్ మీన్స్ వుడెన్, మెటల్, కాటన్, గోల్డ్ లైక్ ద థింగ్స్. దట్ ఈస్ మెటీరియల్. లాస్ట్ వన్ వచ్చి పర్పస్ ఆర్ క్వాలిఫైయర్. ఇన్ దిస్ స్లీపింగ్ యాజ్ ఇన్ స్లీపింగ్ బ్యాగ్, వెడ్డింగ్ యాజ్ ఇన్ వెడ్డింగ్ డ్రెస్ లైక్ దట్. సో మనకి సింపుల్ గా గుర్తుంచుకోవడానికి ఈ ఆర్డర్ కోసం మనము దోషాస్ కాంప్. దోషాస్ కాంప్ అంటే డి ఫర్ డిటర్మైనర్, ఓ ఫర్ ఒపీనియన్, ఎస్ ఫర్ సైజ్, ఏ ఫర్ ఏజ్, SH for shape, C for color, O for origin, M for material, P for purpose. దీన్ని మనము సింపుల్ గా గుర్తుంచుకోవడానికి దోసాష్ కాంప్ అనేటువంటి ఈ వర్డ్ ని మనం వినియోగించినట్లయితే ఇవన్నీ మనకి ఆర్డర్ లో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అంటే ఇచ్చినటువంటి నౌన్ మాడిఫైర్స్ కి వీటిని మనం ఈ ఆర్డర్ చేయాలి. నౌ వి విల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్. I saw a painting. This is one sentence. It was old and valuable. I saw a painting. It was old and valuable. In this question, we have two sentences. First one is I saw a painting. Then I saw. ఈ పెయింటింగ్ అనేది చివరికి ఉంచేసుకోండి. తర్వాత సెకండ్ దాంట్లో వచ్చినటువంటి దాని డిస్క్రిప్టివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్జెక్టివ్స్ ఓల్డ్ అండ్ వాల్యుబుల్. I saw a valuable old painting. I saw a valuable old painting. Here valuable is opinion. So it comes first. After old comes first. Then second one is old. It is valuable తర్వాత మనకి ఇక్కడ ఓల్డ్ అనేది వచ్చింది. So I saw a valuable old painting. Simple ఇది. I saw a painting. It was old and valuable. Now answer is I saw a valuable old painting. వాల్యుబుల్ అనేది ఇక్కడ మనకి ఒపీనియన్ తెలియజేస్తుంది. ఒపీనియన్ తర్వాత మనకి ఏమొస్తుంది? ఓల్డ్, ఏజ్ అనమాట. అది తర్వాత వచ్చింది. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే. సెకండ్ వన్, షీ విజిటెడ్ ఏ మ్యూజియం. ఇట్ వాజ్ an interesting and historical place. షీ విజిటెడ్ ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వాడేది, ఎందుకు మ్యూజియం వచ్చింది కాబట్టి ఈ మ్యూజియం మనం చివరి వరకు ఉంచుకొని ఇక్కడ డిస్క్రిప్టివ్ వర్డ్స్ రెండు ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ అండ్ హిస్టారికల్ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది మనకి ఇక్కడ ఓవల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కనుక యాన్ ఇంట్రెస్టింగ్ కామా హిస్టారికల్ మ్యూజియం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనేది ఒపీనియన్, ఒపీనియన్ తర్వాత మనకి హిస్టారికల్, ఇది కూడా ఒపీనియన్. ఈ విధంగా మనకి రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ఫౌండ్ ఏ బుక్. ఇట్ వాజ్ థిక్ అండ్ ఎంగేజింగ్.
Here in the first sentence, we discussed about a book. In the second sentence, the book is thick and engaging. Here, the thick is size, engaging is opinion. So, opinion comes first. So, they found ఇక్కడ engaging starts with vowel sound. So, an engaging thick book. Okay, next example. He bought a car. It was fast and new. Here in the first sentence, discussed about a car. In the second sentence, it was described as fast and new. Here, fast is opinion, new is age. So, he bought a fast new car. Next, she wore a dress. It was beautiful and red. Here in the first sentence, we discussed about a dress. In the second sentence, it is described the dress is beautiful and red. Here, the beautiful is opinion, red is color. So, opinion comes first. So, she wore a beautiful red dress. Next one. They moved into a house. It was spacious and modern. They moved into a ఇక్కడ మోడర్న్ అనేది ఒపీనియన్, స్పేసియస్ అనేది సైజ్. సో ఒపీనియన్ కమ్స్ ఫస్ట్. సో మోడర్న్ కమ్స్ ఫస్ట్. దే మూవ్డ్ ఇంటూ ఏ మోడర్న్ స్పేసియస్ హౌస్. చూడండి ఇక్కడ మోడర్న్ అనేది ఒపీనియన్ కనుక దాని ముందుకు తెచ్చాము, స్పేసియస్ అనేది సైజ్ కనుక దాని తర్వాత వెళ్ళింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ ఫౌండ్ ఎ రింగ్. ఇట్ వాస్ గోల్డెన్ అండ్ షైనీ. In the first sentence, it tells about a ring. In the second sentence, that ring is described as a golden and shiny. Golden is material, shiny is opinion. So, opinion comes first. I found a shiny golden ring. ఇక్కడ మనకి ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ రెండు ఉన్నాయి. ఒకటి గోల్డెన్ ఉంది, షైనీ ఉంది. గోల్డెన్ అనేది ఏంటి? మెటీరియల్ అది. షైనీ అనేది ఏంటి? ఒపీనియన్. ఒపీనియన్ ఎప్పుడు ముందుగా రాయాలి కనుక షైనీ ముందుకు తీసుకురండి, గోల్డెన్ తర్వాత పెట్టండి. సింపుల్, క్లియర్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ వన్. He saw a movie. It was thrilling and action packed. ఇక్కడ థ్రిల్లింగ్ అనేది ఒపీనియన్, యాక్షన్ ప్యాక్డ్ అనేది పర్పస్. సో ఒపీనియన్ కమ్స్ ఫస్ట్. సో he saw a thrilling action packed movie. నెక్స్ట్ ఎగ్జాంపుల్. She bought a lamp. It was elegant and antique. ఇక్కడికి వచ్చేసరికి దేని గురించి చెప్పారు? ల్యాంప్ గురించి చెప్పారు. అది ఎట్లా ఉందన్నారు? ఎలగెంట్ అండ్ యాంటిక్. ఎలగెంట్ అనేది ఒపీనియన్, యాంటిక్ అనేది ఏజ్. సో షీ బాట్ అన్ ఎలగెంట్ యాంటిక్ ల్యాంప్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. దే విజిటెడ్ ఏ పార్క్. ఇట్ వాజ్ లార్జ్ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్డ్. ఇక్కడికి వచ్చేసరికి బ్యూటిఫుల్లీ అనేది ఏంటి? బ్యూటిఫుల్లీ ల్యాండ్స్కేప్డ్ అనేది ఒపీనియన్, కమ్స్ బిఫోర్ లార్జ్. లార్జ్ అనేది ఏంటి? సైజ్. దే విజిటెడ్ ఏ బ్యూటిఫుల్లీ ల్యాండ్స్కేప్డ్ లార్జ్ పార్క్. ఓకే, నెక్స్ట్ వన్. హీ రిసీవ్డ్ ఏ గిఫ్ట్. ఇట్ వాజ్ హ్యాండ్ మేడ్ అండ్ కలర్ఫుల్ స్కార్ఫ్. ఇక్కడికి వచ్చేసరికి హ్యాండ్ మేడ్ అనేది ఏంటి? మెటీరియల్. కలర్ అనేది, కలర్ఫుల్ అనేది కలర్. సో కలర్ఫుల్ కమ్స్ బిఫోర్. He received a colorful handmade scarf gift. Okay, next example. 12th one. They stayed in a cabin. It was cozy and rustic. ఇక్కడికి వచ్చేసరికి క్యాబిన్ గురించి వర్ణిస్తూ ఏమన్నారు? కాజీ అండ్ రస్టిక్ అన్నారు. కాజీ అనేది ఒపీనియన్, రస్టిక్ అనేది ఒపీనియన్. సేమ్ ప్యాటర్న్ లో రాసేట. They stayed in a cozy rustic cabin. Next example. She saw a car. It was sleek and high performance. ఇక్కడికి వచ్చేసరికి స్లీక్ ఈజ్ అన్ ఒపీనియన్, హై పెర్ఫార్మెన్స్ ఈజ్ ఏ పర్పస్. సో షీ సా ఏ స్లీక్ హై పెర్ఫార్మెన్స్ కార్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ సా ఏ ఫిల్మ్. ఇట్ వాజ్ ఓల్డ్ అండ్ క్లాసిక్. ఇక్కడ ఫిల్మ్ డిస్క్రైబ్ చేస్తూ ఏమి పదాలు వాడారు? ఓల్డ్, క్లాసిక్. ఓల్డ్ అనేది ఏజ్ ని తెలియజేస్తుంది. క్లాసిక్ అనేది an evaluative adjective. సో ఓల్డ్ కమ్స్ ఫస్ట్. ఐ సా, ఓల్డ్ అనేది మనకు ఓవెల్ సౌండ్ కనుక an old classic film. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ విజిటెడ్ ఏ షాప్. ఇట్ వాజ్ క్వైట్ అండ్ చార్మింగ్ ప్లేస్.
షీ విజిటెడ్, క్వైంట్ అనేది ఒపీనియన్, ప్రిసీడ్స్ చార్మింగ్, చార్మింగ్ అనేది కూడా ఒపీనియన్. సో సేమ్ ఆర్డర్ లో వస్తుంది. షీ విజిటెడ్, క్వైంట్, చార్మింగ్, షాప్. దే బాట్ ఏ బ్యాగ్, ఇట్ వాజ్ లెదర్ అండ్ బ్రౌన్. దే బాట్, ఇక్కడ బ్రౌన్, బ్రౌన్ అనేది ఏంటి? కలర్. లెదర్ అనేది మెటీరియల్. సో కలర్ కమ్స్ ఫస్ట్. దే బాట్ ఏ బ్రౌన్ లెదర్ బ్యాగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ ఫౌండ్ ఏ పెన్, ఇట్ వాజ్ ఫ్యాన్సీ అండ్ గోల్డ్. ఇక్కడ పెన్ అని డిస్క్రైబ్ చేస్తూ ఫ్యాన్సీ, గోల్డ్ వాడారు. గోల్డ్ అనేది మెటీరియల్, ఫ్యాన్సీ అనేది ఒపీనియన్. సో ఒపీనియన్ కమ్స్ ఫస్ట్. ఐ ఫౌండ్ ఏ ఫ్యాన్సీ గోల్డెన్ పెన్. షీ పర్చేజ్డ్ ఏ క్లాక్, ఇట్ వాజ్ లార్జ్ అండ్ మోడర్న్. ఇక్కడ షీ పర్చేజ్డ్ ఏ క్లాక్, క్లాక్ గురించి చెప్తూ లార్జ్ పెద్దది, సైజ్ ఇది. మోడర్న్ అనేది ఏజ్. సైజ్ కమ్స్ ఫస్ట్. సో షీ పర్చేజ్డ్ ఏ లార్జ్ మోడర్న్ క్లాక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Next example. They rented a cottage. It was rustic and charming. ఇక్కడ ఫస్ట్ ఇన్ సెంటెన్స్ లో కాటేజ్ గురించి చెప్తూ కాటేజ్ అనేది సెకండ్ సెంటెన్స్ లో డిస్క్రైబ్ చేశారు, రస్టిక్ అండ్ చార్మింగ్. ఇక్కడ రస్టిక్ అనేది ఒపీనియన్, చార్మింగ్ అనేది ఒపీనియన్. సో సేమ్ ఆర్డర్ లో దే రెంటెడ్ ఏ రస్టిక్ చార్మింగ్ కాటేజ్. He found a chair, it was comfortable and plush. He found a కంఫర్టబుల్ అనేది ఒపీనియన్, ప్లస్ అనేది కూడా ఒపీనియన్. సో సేమ్ ఆర్డర్ లో రాశాను, కంఫర్టబుల్ అండ్ ప్లస్. నెక్స్ట్, షీ బాట్ ఏ నెక్లెస్, ఇట్ వాజ్ ఎగ్జిక్యూసైట్ అండ్ సిల్వర్. ఎగ్జిక్యూసైట్ అండ్ సిల్వర్. షీ బాట్ అండ్ ఎగ్జిక్యూసైట్ సిల్వర్ నెక్లెస్. ఇక్కడ ఎగ్జిక్యూసైట్ అనేది ఒపీనియన్, సిల్వర్ అనేది మెటీరియల్. సో రైట్. దే ఫౌండ్ ఏ పెయింటింగ్, ఇట్ వాజ్ abstract and modern. దే ఫౌండ్ an abstract. ఇక్కడ abstract అనేది ఒపీనియన్, మోడర్న్ అనేది కూడా ఒపీనియన్. an abstract and modern painting. Next one. He drove a vehicle, it was sleek and black. Here వెహికల్ గురించి చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే స్లీక్ అండ్ బ్లాక్ అన్న. స్లీక్ అనేది ఒపీనియన్, బ్లాక్ అనేది కలర్. సో స్లీక్ కమ్స్ ఫస్ట్. He drove a sleek black vehicle. Next example. I found a table, it was round and glass. I found a round అనేది షేప్ తెలియజేస్తుంది, గ్లాస్ అనేది మెటీరియల్. I found a round glass table. Next example. She bought a jacket, it was warm and woolen. ఇక్కడికి వచ్చేసరికి she bought a warm woolen jacket. వార్మ్ అనేది ఒపీనియన్, woolen అనేది మెటీరియల్. సో వార్మ్ ఫస్ట్, then woolen. Next example. 26th. Right. They visited a city, it was bustling and vibrant. They visited a bustling, vibrant city. Bustling అనేది opinion, vibrant అనేది opinion, same order లో రాస్తాం. He received a card, it was handmade and colorful. He received a colorful handmade card. ఇక్కడ కలర్ఫుల్ అనేది కలర్ తెలియజేస్తుంది, హ్యాండ్ మేడ్ అనేది మెటీరియల్ తెలియదు. అందుకు కలర్ ఫస్ట్, కలర్ఫుల్ హ్యాండ్ మేడ్ కార్డ్. అట్లా మారింది ఇక్కడ చూడండి. నెక్స్ట్, she wore a hat, it was stylish and green. She wore a stylish green hat. Same opinion, color. Next example. I saw a tree, it was tall and green. ఇక్కడికి వచ్చేసరికి టాల్ అనేది సైజ్ తెలియజేస్తుంది, గ్రీన్ అనేది కలర్ చేస్తుంది. సైజ్ ఫస్ట్ వస్తుంది, అందుకు ఇట్స్ ఐ సా ఏ టాల్ గ్రీన్ ట్రీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ సా ఏ హౌస్, ఇట్ వాజ్ బిగ్ అండ్ కాజీ. ఇక్కడ బిగ్ అనేది సైజ్ తెలియజేస్తుంది, కాజీ అనేది ఒపీనియన్ తెలియదు. యాక్చువల్ గా మనకి ఇక్కడ ఒపీనియన్ ముందు రావాలి, బిగ్ అనేది తర్వాత రావాలి. కానీ ఇక్కడ ఎలా వచ్చింది చూడండి, ఐ సా ఏ బిగ్ కాజీ హౌస్. ఎందుకంటే ఇది మనకి చదివేటప్పుడు దాన్ని శుభ్రంగా ఉండడం కోసం, అంటే దాన్ని వినసొంపుగా ఉండడం కోసం ఇది మాడిపోయింది. అకార్డింగ్ టు ద రాయల్ ఆర్డర్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్, కాజీ ఈజ్ ఒపీనియన్, ఇట్ షుడ్ కమ్ బిఫోర్ బిగ్. సో ద మోర్ న్యాచురల్ సెంటెన్స్ వుడ్ బి ఐ సా ఏ కాజీ బిగ్ హౌస్. However, in everyday usage, big cozy house is commonly accepted because it emphasizes the house size first, followed by its comfort.
ది స్లైట్ ఫ్లెక్సిబిలిటీ డిపెండ్స్ ఆన్ ద ఇంటెండెడ్ ఎంఫసిస్. ఇక్కడికి వచ్చేసరికి యాక్చువల్ గా అయితే మనకి కాజీ ముందు రావాలి, తర్వాత బిగ్ రావాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇన్ ఎవ్రీడే యూసేజ్ లో మనకి బిగ్ కాజీ హౌస్ అంటే హౌస్ గురించి ముందు డిస్క్రైబ్ చేయడమే కరెక్ట్. బిగ్ except because it emphasizes the house size first and followed by the comfort. The site flexible depends on the intent. Next. యాడ్జెక్చువల్ ఆర్డర్ అనేది మనకు ముఖ్యం. అందులో డోసాస్ కాంప్, డిటర్మైనర్ ఫస్ట్, తర్వాత ఒపీనియన్, నెక్స్ట్ సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్ అండ్ పర్పస్ ఆర్ క్వాలిఫైయర్. దిస్ ఈస్ ద ఆర్డర్ ఫర్ యాడ్జెక్టివ్. ఓకే, నౌన్ మోడిఫైర్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విన్నారు. ఇంకా మీరు నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్ గా మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా 2 మార్క్స్ కి 2 మార్క్స్ మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని మరొకసారి తరువుగా చూడండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సరదా చదువులు అనేటువంటి ఛానల్ ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ కామెంట్ ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ 1 and all.